అంటే ఇటువంటి వాళ్ళకు ఒక న్యాయం, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, మోసగించడానికి మోసాలు చేయడానికి తగినటువంటి ఒక మీడియా పెట్టుకున్నాడు. వాడు ఎమ్మెల్సీగా ఉండి జర్నలిస్ట్ అంటాడు, జర్నలిస్ట్గా ఉండి రాజకీయాలు అంటాడు. సరే వాటెవర్ ఏదేమైనా అనిపి ఈ రాజ్యాంగం ఎక్కడ కూడా రిక్టేషన్స్ పెట్టలే కాబట్టి చేస్తున్నాను మళ్ళీ అంటాడు. సరే కానీ నడవని, కానీ ఇరు వర్గాల మధ్యలో కులాల మధ్యలో చిచ్చులు పెట్టడానికి ఎవడు నీకు అధికారం ఇచ్చిండు? ఇవాళ గ్రౌండ్లో ఊర్లల్లో నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా ఏంది అని అంటే రెడ్డీలు బీసీలు అని తారతమ్యతలు లేకుండా అది కులాల వరకే పరిమితం చేసి, చెప్పుకోవడానికి సర్టిఫికెట్ల వరకే పరిమితం చేసి అన్నదమ్ములు లెక్క కలిసి ఉండేటటువంటి గ్రామాలు తెలంగాణలో ఇవాళ బాబాయి, అన్న, బావ, బమ్మరిది, అక్క, చెల్లె అని పిలుచుకునేటటువంటి వరుసలు పెట్టి పిలుచుకునేటటువంటి వ్యవస్థ ఉన్నది గ్రౌండ్లో. నువ్వు వీళ్ళెంత విడాకులైనవి, బీసీలకు విడాకులైనవి, వాళ్ళకు విడాకులైనవి, ఎవరు బావ బమ్మరుదులు, ఎవరు భార్య భర్తలు, ఎందుకు విడాకులు అవుతాయి, ఎందుకు ఈ రెచ్చగొట్టే మాటలు బట్ట తిప్పి కొడతారు. నేను అనవసరంగా చెప్తా ఉన్నా, తస్మాత్ జాగ్రత్త. ఎందుకు అని అంటే అన్ని రోజులు మనవి కావు.